వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిల్ హోలిక్. నేను ముందు చెప్పినట్టు తెలంగాణలో ఉన్న 20+ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి గుండాల వాటర్ ఫాల్స్. ఈ హైదరాబాద్ నుంచి 258 కిలోమీటర్స్, అప్రాక్స్ ఒక 5 hours డ్రైవ్లో ఉంటుంది. అక్కడ నుంచి మీకు నియర్ బై ఒక 16 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అయితే మీకు హోటల్స్ రూమ్స్ అక్కడనే దొరుకుతాయి. మీరు స్టే చేయాలంటే హరిత కూడా ఉంది ఒక 30 కిలోమీటర్స్ లోపల. నియర్ బై అంటే దంటపల్లి అనే విలేజ్ దగ్గర మీకు నార్మల్ హోటల్స్ అనేది దొరుకుతాయి. దంటపల్లి అనే విలేజ్ నుంచి ఒక 16 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. 16 కిలోమీటర్స్ అయితే అస్సలు రోడ్ బాగోదు, మొత్తం ఈ మట్టి రోడే ఉంటుంది. 16 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మొత్తం ఇలా ఉంటుంది. 10 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఘాట్ స్టార్ట్ అవుతుంది. అసలు రోడ్ అస్సలు ఎంత వరెస్ట్ ఉంటుందంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఇట్లాంటి వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం డెవలప్మెంట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే టూరిస్ట్ మనం యాక్చువల్గా ఎక్కడన్నా మన వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటే మనం మహారాష్ట్రనే వెళ్తున్నాం, లేకపోతే వేరే స్టేట్స్లో వెళ్ళి వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కానీ తెలంగాణ ఉన్న వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఎవరికి థాట్ రావట్లేదు. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ దాన్ని మన టూరిజం అనేది డెవలప్మెంట్ చేయట్లేదు. అందుకనే ఈ ఇష్యూ అనేది అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే వాటర్ ఫాల్స్. మొత్తం నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను వాటర్ ఫాల్ని వ్యూస్ చూపిస్తాను. ఈ వాటర్ ఫాల్లో స్పెషల్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ని 3 వ్యూస్లో చూడొచ్చు. టాప్ నుంచి చూడొచ్చు, మిడిల్లో నుంచి చూడొచ్చు, అండ్ కిందికి వెళ్ళి చూడొచ్చు. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మొత్తం డీప్ ఫారెస్ట్ నుంచి వెళ్తాం. మనం ఫారెస్ట్ నుంచి వెళ్ళిన తర్వాత పైనకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నేమే గుండాల. ఆ గుండాల విలేజ్లోనే మన వాటర్ ఫాల్ అనేది ఉంది. గుండాల విలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ పైనకి వెళ్తే అక్కడ మనకి వాటర్ ఫాల్స్ వస్తుంది. మన టూరిజం అనే డెవలప్మెంట్ అనే కోసమే కాదు, అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి కూడా హెల్ప్ కావాలంటే అసలు ఈ రోడ్స్ అనేది డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఇంత వరెస్ట్ రోడ్స్ ఉన్నప్పుడైతే, ఇంత ఘాట్ ఉన్న తర్వాత అక్కడున్న పబ్లిక్ కూడా పైనకి కిందికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత మొత్తం మనం అడ్వెంచర్, నేను హిమాలయన్ వేసుకున్నా, మా ఫ్రెండ్ జీటీ వేసుకుంటా, అయినా అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే జీటీస్ అసలు ఇంపాసిబుల్ థింగ్. జీటీ R15 ఇలాంటి బండిలు ఉంటే తీసుకెళ్ళకండి. అందరు ఇక్కడైతే స్ప్లెండర్ ఇలాంటి బైక్లే తీసుకొస్తున్నారు. ఎందుకంటే దాని గ్రౌండ్ క్లియరెన్స్ అయ్యి ఉంటుంది కాబట్టి అది కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. పికప్ ఉండదేమో కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అయ్యి ఉంటుంది. నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే నేను హిమాలయన్ డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి. వెంకల మా ఫ్రెండ్స్ ఇద్దరు పల్సర్ 220 అండ్ జీటీ పైన వచ్చే వాళ్ళకైతే చినిగిపోతుండొచ్చు. సో మధ్యలో అయితే మన గోమాతలు అన్నీ ఇలా రోడ్ కవర్ చేసినాయి, కబ్జా కొట్టేసినాయి. ఏం చేస్తాం, అయినా హారన్ కొట్టుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి. సో అట్లనే వెళ్ళినాం. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాం మా జర్నీ. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, ఎందుకంటే మనం ఒక ఫుల్ డే మొత్తం దీని మీదనే పెట్టుకోవాలి. పొద్దున్న వెళ్తే పక్కా ఈవినింగ్, మనం మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాం ఇంకా ఈవినింగ్ 6 or 5:30 అయితే పక్క అవుతుంది. ఎందుకంటే మనకి వెళ్ళడానికే 3 hours పడుతుంది, రావడానికి ఒక 3 hours పడుతుంది. 3 hours ఒకవేళ పట్టకున్నా 2 hours అయితే మినిమం పడుతుంది. ఎందుకంటే చాలా ఘాట్ ఉంటుంది, అసలు రోడ్ బాగోదు. మేము ఇంకేంటి ఏంటంటే మేము వర్షాకాలంలో వెళ్ళినాం, రోడ్ స్లిప్పరీ ఉంది. అండ్ మొత్తం ఎక్కడంటే అక్కడ స్టోన్స్ వచ్చేసినాయి రోడ్ పైన. సో చాలా ఇబ్బంది అయింది మాకు కూడా. చూడండి ఇదంతా ఇది ఒక పాత్ అక్కడ వెళ్ళడానికి. మొత్తము ఈ పాత్లోనే మనం వెళ్ళాలి. మొత్తం పైనకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అనేది కనుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే మీరు వెహికల్స్లో వస్తే, కార్లో వస్తే 2 ways ఉన్నాయి యాక్చువల్గా. ఇది మేము మన వింటర్లో వస్తే ఇంకో వే అయితే ఏదైతే ఉందో, రైనీ సీజన్లో వస్తే ఇంకో వే అయితే ఏది ఉందో అది క్లోజ్ ఉంటుందంట. ఎందుకంటే మొత్తం మట్టి ఉండి స్కిడ్ అయిపోతుంది అంటే, ఓన్లీ ట్రాక్టర్స్ వెళ్తాయని చెప్పేసి అన్నారు. అది కూడా పాసిబుల్ లేదని చాలామంది అన్నారు. మన ఈ రూట్ అయితే ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి లోకల్స్ చెప్పారు. అందుకని మేము ఇదే రూట్ ప్రిఫర్ అయ్యాము. ఇంకోటి అయితే కార్ పైన వరకు వస్తుంది. ఈ రూట్లో అయితే కార్ అయితే రాదు. 4x4 అయితే మీరు ప్రిఫర్ అవ్వచ్చు. నార్మల్ 22 కార్ అయితే అసలు చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ మనం ఒకవేళ మీ ఓన్ రిస్క్ పైన తీసుకొస్తే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది ఈ రూట్లో. ఆ రూట్లో అయితే మీరు డెఫినెట్గా కార్ తీసుకొని అయితే రావచ్చు. చూడండి ఇడికెళ్ళి మేము పడేది అంటారు. జీటీ అయితే దుబ్బుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత పల్సర్ కూడా అంతే. చూడండి ఎట్లుందో స్టెంట్ ఇదంతా. ఇస్తున్నారా స్టార్ట్? మీరు మైట్ బి యూట్యూబ్లో వీడియోస్ చేసి ఇట్స్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా వాళ్ళకి వీడియోస్లలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ కొంచెం రోడే ఇట్లా డిస్టర్బింగ్ ఉంటుందని చూపిస్తున్నారు. కానీ రోడ్ మొత్తం అంతే ఉంటుంది. అక్కడికి వెళ్ళే వారికి పాత అంతా అదే ఉంటుంది. ఒకవేళ
మీరు గిట్ట కార్లో వస్తే అయితే ఈ వేలో వర్షాకాలంలో వస్తే అయితే ఆ కింద కార్ పెట్టేసి అప్రాక్స్ ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అయితే ట్రిక్ చేసుకుంటూనే పైనకి రావాలి. చాలామంది ట్రిక్ చేసుకుంటూ పైనకి వచ్చారు మేము వచ్చినప్పుడు అదే వేలో. అండ్ కానీ ఇబ్బంది అవుతుంది మీకు. లైక్ మీరు స్టార్ట్ అయితే ఒకవేళ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి 8 కిలోమీటర్స్ మీరు అని ఫిక్స్ అయ్యి ఉంటే మీ మైండ్లో, మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యండి. మార్నింగ్ 6-6:30 వరకు స్టార్ట్ అయితే మీరు 10 వరకు రీచ్ అయిపోతారు. రీచ్ అయిన తర్వాత మీరు కొంచెం ఎక్కువ టైం వాటర్ ఫాల్ దగ్గర స్పెండ్ చేయొచ్చు. అండ్ వాటర్ ఫాల్ దగ్గర అయితే మీకు ఎటువంటి షాప్స్ ఏం దొరకవు. మీరైతే మీ ఓన్ వాటర్ తెచ్చుకోండి, క్యారీ చేసుకోండి. ఎందుకంటే స్టే హైడ్రేట్ ఉంటేనే ఎంత మంచిగా మీరైతే మూవ్ అవ్వగలుగుతారు. మీరు ఎంత హైడ్రేట్ ఉంటే అంత మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. వాటర్ అండ్ ఫుడ్ తీసుకొచ్చుకోండి. వాటర్ బాటిల్స్ తీసుకొస్తే ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం అక్కడ నేచర్ ఖరాబ్ చేయకండి. ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పడేయకండి. ఫుడ్ ఏం తెచ్చుకున్నా మీరు బాక్స్లో అలా తెచ్చుకోండి. ఒకవేళ ప్లాస్టిక్ ఏమైనా తెస్తే మీరు ఒక బ్యాగ్ తెచ్చుకోండి. ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో మళ్ళీ మీరైతే జంక్ పడేస్తున్నారో అదంతా మళ్ళీ తీసుకొని కిందికి వెళ్ళి ఎక్కడైనా డస్ట్బిన్స్లో పడేసేయండి. ఎందుకంటే నేచర్ని ఖరాబ్ చేయొద్దు. అక్కడ ఉన్న విలేజెస్ని కూడా, ఎన్విరాన్మెంట్ అన్ని కూడా ఖరాబ్ చేయకండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఆ విలేజ్ని చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి విలేజ్. ఇది యాక్చువల్గా బేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ చూడొచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్. నేను చెప్పాను కదా వాటర్ ఫాల్స్ని 3 వ్యూలో చూడొచ్చు అని చెప్పేసి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి చూడండి మీరు వాటర్ ఫాల్ కింద కనిపిస్తుంది. మనం పైన నుంచి వాటర్ ఫాల్ చూడొచ్చు. అక్కడ నుంచి కింద పడుతూ ఉంటుంది వాటర్ ఫాల్స్. దాని తర్వాత మనకి సెకండ్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మెల్లగా కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. కిందికి వెళ్ళాలంటే ఒక వే ఉంటుంది. ఆ వే రైనీ సీజన్లో కొంచెం రిస్కీ. నార్మల్ సీజన్లో అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇది వే అన్నమాట మొత్తం కిందికి వెళ్ళడానికి. ఇట్లా అని మొత్తం కిందికి దిక్కుంటా కిందికి వెళ్ళిన తర్వాత చూడండి మొత్తం అసలు సెన్స్ కూడా ఉంటుంది చాలామందికి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కవర్స్ వేసి అంతా డస్ట్ పడేసి వెళ్తున్నారు. నాకు ఇదే నచ్చదు యాక్చువల్గా. ఎవరన్నా తిన్నది పడేయడం బెటర్. తిన్న తర్వాత చేతి కడుక్కుంటలేరా? అట్లనే అది కూడా తిన్న తర్వాత డస్ట్ ఏదైనా పడేస్తే అది తీసుకొని వెళ్ళే రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అట్లా నేచర్ని ఖరాబ్ చేయకండి ప్లీజ్. మీరు వస్తే కూడా ఎంజాయ్ చేయండి కానీ నేచర్ని ఖరాబ్ చేయకండి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, హ్యాపీగా చూసేసి వచ్చేసేయాలి. కానీ అక్కడ ఉన్న నేచర్ని ఖరాబ్ చేసేయడానికి మనకు ఎటువంటి రైట్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి నేను సెకండ్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. కొంచెం కిందికి వెళ్ళగానే మనకు సెకండ్ వ్యూ పాయింట్ కూడా కనబడుతుంది. ఇక ఇదే సెకండ్ వ్యూ పాయింట్. మనం ఇంకా కిందికి వెళ్ళాలి. ఇడికి వెళ్ళి మనం పైనకి వెళ్ళి వచ్చినాం కదా, ఇంకా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళాక వ్యూ చూపిస్తాం. అది వాటర్ ఫాల్స్. డౌన్ దిగుతాం మనం. అది వాటర్ ఫాల్స్. ఫైనల్ ఇది చూసి స్విమ్ చేయొచ్చు. మేము చేసినాం, మజా వచ్చింది. కానీ చూసి చేయండి. ఒకవేళ స్విమ్మింగ్ చేసినా స్టోన్స్ ఉన్నాయి చాలా, లోపల వెళ్తే దెబ్బలు తాకుతాయి. ఒకవేళ మంచి స్విమ్మింగ్ వచ్చి ఉంటేనే చేయండి, ఎందుకంటే చాలా లో. స్విమ్మింగ్ చేసినా ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మేము వెళ్ళిన నెక్స్ట్ డే రోజు ఎవరో స్టూడెంట్స్ కొంతమంది వచ్చారంట. ఒక స్టూడెంట్ పైన నుంచి కింద పడిపోయి చనిపోయాడంట. ఎందుకంటే పాత్ మొత్తం స్లిప్పరీ కూడా ఉంటుంది. స్టోన్స్ కూడా స్లిప్పరీ. రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నార్మల్ వేరే సమ్మర్లో వెళ్తే కూడా వాటర్ ఉంటుంది, కానీ రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగుంటుందని చెప్పేసి మేము రైనీ సీజన్లోనే వెళ్ళాము. మీరు కూడా వెళ్తే చాలా సేఫ్గా వెళ్ళండి. మంచి ట్రెక్కింగ్ షూస్ ఏమన్నా మంచిగా ఎక్విప్మెంట్ గ్యాడ్జెట్స్తోనే వెళ్ళండి. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ.